రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుంది? శంకర్ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మైన సినిమా 'గేమ్ చేంజర్'. ఈ 'గేమ్ చేంజర్' అసలు ఎప్పుడొస్తదో అర్థం కాక చరణ్ అభిమానులైతే జుట్టు పీక్కుంటున్నారు. కారణం 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత ఆయన వెంటనే చేసిన సినిమా తన తండ్రితో పాటు కలిసి 'ఆచార్య'. 'ఆచార్య' అది కూడా మెగాస్టార్ చిరంజీవితో అంటే అందరూ కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ కొరటాల శివకి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు గానీ అలాంటి ఒక చెత్త సబ్జెక్ట్ ని ఇలాంటి ఒక స్టార్స్ కి ఇచ్చారంటే ఇప్పటికీ కడుపు మగిలిపోతుంది అభిమానులకి. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మరి ఇప్పుడు చేయాలనుకున్న సినిమా 'గేమ్ చేంజర్'. 'గేమ్ చేంజర్' సినిమాని కూడా మరి దానికి టైం తగ్గట్టుగానే శంకర్ కూడా నాంచుతూ తీస్తున్నారు. సో చరణ్ తన పర్సనల్ లైఫ్ లో బిజీ కావడం, ఆస్కార్ ఫంక్షన్స్ కి వెళ్ళడం, అలాగే డైరెక్టర్ మరి ఇండియన్ 2 ని ఫినిష్ చేయడానికి వెళ్ళడం, ఇలాంటి కారణాల వల్ల సినిమా డిలే అవుతూ వస్తోంది. మరి ఈ సినిమా ఇప్పటికే మొదలుపెట్టి 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటికైనా ముగిసిందా లేదా అని అంటే కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో అసలు అనుకున్న టైంకి వస్తుందా లేదా అంటే ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ చెప్పేశారు. తాజా అప్డేట్ ప్రకారం 'గేమ్ చేంజర్' 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ రేపు హైదరాబాద్ లో జరుగుతోంది. మరి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కాబోతున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన నటీనటులు పాల్గొంటారట. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర లాంటి నటీనటులు కీలక రోల్స్ పోషించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్. ఇక 'గేమ్ చేంజర్' సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందంటే మరి ఇప్పటికే 90% పైగా కంప్లీట్ అయిపోయింది. రాజమౌళి, శంకర్, సుకుమార్ లాంటి దర్శకుల్ని ఎప్పుడు టైం అడగకూడదు. వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకుంటాయి. శంకర్ ఆయన ప్లానింగ్ ప్రకారమే పూర్తి చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్ లో ఉందని, ఒక్కసారి పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సమయాన్ని బట్టి రిలీజ్ చేస్తామని దిల్ రాజు చెప్పారు. ఇక 'గేమ్ చేంజర్' కి లీకుల బెడద కూడా ఎక్కువైపోయింది. గతంలో ఈ సినిమా నుంచి ఒక పాట లీక్ అయిన సంగతి తెలిసిందే. జరగండి సాగే ఆ పాట ఫైల్ లీక్ అవడంతో అంతా అవాక్కయ్యారు. ఆ ఘటనపై అప్పట్లో దిల్ రాజు నిర్మాత కూడా చాలా సీరియస్ అయ్యి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆయన కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత విచారణ జరిపిన పోలీసులు 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని, చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. 450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు శంకర్. రామ్ చరణ్ కెరీర్లోనే ఇప్పటి వరకు ఎలాంటి సబ్జెక్ట్ తో సినిమా రాలేదని, ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు చాలా నమ్మకంగా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది.